జంగారెడ్డిగూడెం 10వ వార్డు అంబికా వీధిలో నివసిస్తున్న శంకర శివకుమారి అనే మహిళ గత 10 ఏళ్ల నుంచి డ్రైనేజ్ నిర్మించాలని కలెక్టర్ల చుట్టూ తిరిగి సాధారణ డ్రైనేజ్ నిర్మించుకున్నామని, కానీ కొంతమంది దానిని వాటర్ ప్రవహించకుండా మధ్యలోనే అడ్డుకట్ట వేస్తున్నారని మరలా పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ ఇవ్వడానికి ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దకు మీడియాకు విన్నవించుకున్నాము. వారి వలన తమకు ప్రాణహాని ఉందని, పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇప్పించాలని ఎస్పీని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. నా పేరు శంకర శివకుమారి అండి. మాది జంగారెడ్డిగూడెం 10వ వార్డు అండి. అంబికా వీధిలో నివసిస్తున్నాం. డ్రైన్ కోసం నేను 10 ఏళ్ల నుంచి తిరుగుతున్నానండి. పీజీఆర్ఎస్ లో పెట్టుకున్నాను. పెట్రిసెల్లి మేడం గారు, జేసీ గారు ఆదేశాల మేరకు మాకు ఓపెన్ డ్రైన్ వేశారండి. మా వీధి మా ఇంటికి వెళ్లే దారిలో మరాఠా మదన్ కుమార్ ఎలియాస్ రెడ్డి చెరువు సిద్ధాంతి, అతని భార్య హైమవతి, కొడుకు నాగేంద్ర వాళ్ళ ఇంటి గోడ మూల పగలు కొట్టించి కింద సారాలు వేసారండి కమిషనర్ గారు. వాళ్ళు అది మీరే కొట్టించారన్న కక్షతో మళ్ళీ వాళ్ళు పిల్లర్స్ వేసుకుని కట్టుకుంటున్నారండి. వాటర్ ఇంకా ఫ్లో అవ్వట్లేదు మాకు. దానివల్ల మేము కమిషనర్ గారు చెప్పుకుంటే ఉండండి అమ్మ, మీరు ఆఫీస్కి రండి అని చెప్పారండి కమిషనర్ సారు. మేము రిటర్న్ వస్తున్నాండి. మా ఫ్యామిలీ అంతా సడన్గా వచ్చేసి మొత్తం అందరూ కలిపి మమ్మల్ని చితక్ కొట్టేశారండి. అటెంప్ట్ మర్డర్ చేశారు. మా అక్కయ్య గారిని గొంతు పిసికేసి నులిమేశాడు. కొడుకు నాగేంద్ర అన్న అతను కొడుకు మొత్తం పట్టుకుని ఒక్క నిమిషంలో ప్రాణం పోండి. మా రవితేజ అక్కాళ్ళ అబ్బాయి వచ్చి కాపాడాడండి. మా నాన్నగారు కరోనా వచ్చింది, షుగర్ బీపీ పేషెంట్, ఆయన లెగలేని మనిషి. మొత్తం అందరినీ కలిపి చితక బాధేశాడండి. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పవర్ ఉంది, నాకు డబ్బు ఉంది, నేను ఎవరినైనా కొనగలను, నాకు మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని మమ్మల్ని బెదిరించాడండి. రోజు కూడా డ్రైన్ వేసిన తర్వాత నుంచి కూడా మమ్మల్ని రోజు బెదిరిస్తున్నారు. మేము స్టేషన్లో లెటర్ పెట్టుకున్నాం ఉండేలాగా. మేము ఆడపిల్లలమండి, మాకు భయంగా ఉంది. మరాఠా మదన్ కుమార్ ఎలియాస్ రెడ్డి చెరువు సిద్ధాంతి, అతని భార్య హౌమతి అండి. బూతులు తిట్టుకుంటా మమ్మల్ని ఆడపిల్లలమని కూడా లేకుండా నలుగురిలో కూడా ఎప్పుడు కూడా అవమానిస్తానే ఉందండి మమ్మల్ని. ఆ నాగేంద్ర అన్న అతను కూడా వెళ్తూ వస్తూ ఉంటే ఏదో ఒకటి తిట్టేవాడండి. ముగ్గురు కలిపి మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ కలిపి చంపేస్తామని ఎప్పటి నుంచో బెదిరిస్తున్నారండి. డ్రైనేజీ మేము 10 ఏళ్ళ నుంచి తిరిగితే డ్రైనేజీ అయిందండి మాకు. డ్రైనేజీ ఏం చేయమన్నా పగతో డ్రైనేజీ కేవలం మేము పీజీఆర్ఎస్ లో పెట్టామండి కలెక్టర్ మేడంకి. ఇప్పుడు ఎస్పీ సార్ ఆఫీస్కి కూడా వచ్చాడు. మేము ఎస్పీ సార్ ఆఫీస్లో మాకు న్యాయం చేస్తానని చెప్పారండి. ఇప్పుడు మేము ఒక న్యాయం కావాలండి. ఆడపిల్లలు ఉండి ఇలా ఆత్మరక్ష లేకుండా అందరూ కలిపి మమ్మల్ని అటాక్ చేసేస్తుంటే మేము ఎలా బతకాలండి సమాజంలో. నాన్నగారు ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. ఎమ్మెల్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఇంకా వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు, ఎవరైనా యాక్షన్ తీసుకోలేదు. మాకు కానీ న్యాయం జరగకపోతే మాకు బతకమండి. మేము చనిపోవడానికి రెడీగా ఉన్నామండి. మాకు ఎవరైనా సరే సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, లోకేష్ సార్ కానీ, పెట్రిసెల్లి మేడం గారి అందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో నాకు న్యాయం జరగని ఎడల మేము చచ్చిపోదామని నిర్ణయించుకున్నామండి.